ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని స్వాగతం. షాదీ ముబారక్ చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ, అలాగనే వేదిక మీద పెద్దలు మన ఎంఆర్ఓ గారికి, పూల్ సింగ్ గారికి, మీ అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే బాగా ఎండలు కొడుతున్నాయని టైంకి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు మేమిద్దరం మాట్లాడుకొని అక్కడ ఆఫీస్ సరిపోదు, మీరందరూ బయట కూర్చుంటారని ఎంఆర్ఓ గారు అన్నారు. అంటే హాలే తీసుకొని చేద్దామని చెప్పి మేము హాల్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఎంఆర్ఓ గారితో మాట్లాడిపించి ఈ హాల్ తీసుకున్నాం. ముఖ్యంగా మీకు సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నేను అన్నీ కూడా టేక్ కేర్ చేసి మీకు ఏది కావాలో పని చేసి పెడతాను. నా బాధ్యత అది. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని పోయిర్రు, అక్కడ పోయినా కూడా మంచిగా ఉండాలి. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా నేనున్నా. ఈడనే కాదు, ఆడ కూడా అవసరం ఉంటే నేను తప్పకుండా మీ పిల్లలకు అందరికీ కూడా పనిచేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా డెవలప్మెంట్కి వస్తే రోడ్లు, డ్రైన్లు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి అన్నీ కూడా చేపేయడం జరుగుతుంది. సీఎం గారితో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, అలాగనే మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ, ఇట్లా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ 100 బెడ్ హాస్పిటల్ వస్తుంది మల్లాపూర్లో. లాస్ట్ మంతే ఒక ఫౌండేషన్ వేసినాం. అది కూడా సార్ దగ్గర ఎన్నిసార్లు తిరిగి మేము తీసుకొని రావడం జరిగింది. ఎంఆర్ఓ సార్, కలెక్టర్ సార్ దగ్గర, అందరి దగ్గర ఫౌండేషన్ వేసినాం. పని కూడా స్టార్ట్ అవుతుంది. 100 బెడ్ హాస్పిటల్ కూడా మన కాన్స్టిట్యున్సీలో, అంటే ఇప్పుడు పెద్దది చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు, అన్నీ ఫ్రీ ఉంటాయి. అక్కడ ఎమర్జెన్సీ కేరు ప్రతి ఒక్కటి ఉంటుంది. అట్లేకపోతే బస్తీ దవాఖాన్లు, ఇట్లాంటి ఏమేమి కావాలో అన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం మేము. చెరువులు, ఈ రామంతపూర్ చెరువు కానీ, హెచ్ఎంటీది కానీ, అలాగే ఉప్పల్ నల్ల చెరువు కానీ, అట్లేకపోతే కాపురా చెరువు కానీ, ఇవన్నిటికి కూడా 150 కోట్లు, సుమారు 150 కోట్లతోటి డెవలప్మెంట్ సీఎం గారిని కలిసి తీసుకురావడం జరిగింది. నేను ఆపోజిషన్ పార్టీలు ఉన్నా నేను ఇవన్నీ వర్కులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా అన్నగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, అంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉండే. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో నేను ఇంతకుముందు 14లో నిలబడి ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఇక్కడ గెలవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేస్ కానీ, వీళ్ళందరూ నాకు కాంగ్రెస్ వాళ్ళందరూ నాకు పాత దోస్తులు ఉండేవాటికి ఈరోజు నాకు ఈజీగా పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అందరి దగ్గర కూడా పోగలుగుతూ ఉన్నాను. పోయి అందరికీ, అంటే నా డెవలప్మెంట్ విషయానికి వస్తే అందరి దగ్గర పోయి దండం పెట్టి పని తీసుకొని వస్తున్నాను నేను. కాబట్టి మీకు సంబంధించిన ఏది ఉన్నా కూడా, మీ పిల్లలు ఇప్పుడు కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి, స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి, మీకు ఏ సీట్ కావాలన్నా సీట్ ఇప్పించే బాధ్యత నాది. అట్లే ఏదైనా కావాలంటే డిస్కౌంట్ కూడా చెప్పిస్తాను నేను. కాలేజ్ సీట్లు కానీ, స్కూల్ సీట్లు కానీ, ఇట్లాంటి ఏది ఉన్నా. అట్లే పోతే ఎవరైనా హాస్పిటల్ ఉన్నా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా అది కూడా నేను ఇప్పిస్తాను. అదే ఎల్ఓసీలు కావాలన్నా అది కూడా ఇప్పిస్తాను. మీకు ఏది కావాలంటే అది. నాకు హెల్త్ మినిస్టర్ కూడా మాకు చాలా క్లోజ్ ఉంటాడు కాబట్టి మీకు ఆయనతో కూడా ఏ పని కావాలని చెప్పిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు, నేను ఎంబీబీఎస్ ర్యాంక్, బీడీఎస్ ర్యాంక్ వస్తే 5 ఏళ్ళ ఫీజు నేను కడతాను. నేను మీ పిల్లలు కానీ మీ బస్తీలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి, నా దగ్గర పంపేయండి, వాళ్ళ 5 ఏళ్ళ ఫీజు కట్టే బాధ్యత నాది. ఇంకా ఏ సంబంధించింది, గవర్నమెంట్ సంబంధించింది కానీ, ప్రైవేట్ కానీ, మీకు ఎంఆర్ఓ సార్ దగ్గర కానీ, లేకపోతే అట్లే మున్సిపల్లో కానీ మీకు వాటర్ బిల్ ఎక్కువ వస్తే, ఇట్లాంటి ఏది ఉన్నా కూడా, చిన్నగా ఉన్న ఏ సమస్య అని లేదు, మీరు ఏదన్నా రావచ్చు. ఎందుకంటే నేను ఎలక్షన్ల బిఫోర్ ఒక ప్రామిస్ చేసిన, జిందా తెలిసి మంది ఎట్లా పనిచేస్తుంది నేను అట్లా పనిచేస్తా అని చెప్పిన. మీకు ఏది కావాలన్నా మీ ఒకటి మీరు పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ, మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. మళ్ళీ మీకు అంటే ఎంఆర్ఓ దగ్గర ఏది లేట్ కావడం లేదు. ఈ యొక్క 20 అంటే 200 చిల్లర అయ్యేదాకా కూడా పెట్టకండి సార్. ఎంత వస్తే అంత జల్దీ ఇచ్చేద్దాం. నెలకి వచ్చినా నెలకి ఇచ్చేయండి. 50-60 మంది వచ్చినా ఇవ్వండి. ఎందుకంటే ఇంతమంది పాపం మీరు ఇంత దూరం రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఆ పని చేద్దామండి. థ్యాంక్ యూ.